రైతు సోదరులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కూడా 25 బండ్లు శనగకాయలు బెంగళూరు మార్కెట్కు. ఇంకా బెంగళూరు తప్ప వేరే ఆప్షన్ ఏమన్నా ఉందే అనుకుంటే కోయంబత్తూరు కానీ, తిరుచి కానీ, మదురై కానీ, ఇంకా వీటికి మాత్రమే ఇప్పుడు చెన్నైకి కానీ ఇక్కడ కాయలు పోవడం జరుగుతూ ఉంది. ఢిల్లీ మార్కెట్కి అయితే కన్నా మహారాష్ట్ర కాయలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ రిపోర్ట్ ఏమీ మనకైతే అంత అందుబాటులో లేదు. ఎవరిని అడిగినా కూడా కొంచెం దాని గురించి తెలియదని చెప్తున్నారు. బెంగళూరు మార్కెట్ విషయానికి వస్తే కన్నా చిన్నకాయలు అంటే ఒక సూపర్ తప్ప మిగతాటివన్నీ ఈరోజు అయితే కన్నా స్పీడ్గానే అయిపోతున్నాయంట. ఒక సూపర్ ఒకటే కొంచెం డిలే అవుతూ ఉంది. ఆ రేటు కొంచెం 50 రూపాయలు అట్లా చెప్తుండడం వల్ల మామూలుగా ఇప్పుడు అయితే జరుగుతూ ఉండేది 45 నుంచి 47 వరకు సూపరు, ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ తోటల కాడ వచ్చి 36,000తో కొన్నారని ఫోన్ చేయడం జరిగింది. ఇంకా 37,000 38,000 ఎడన్నా కోయింటే కన్నా కామెంట్ చేయండి. కామెంట్స్ అసలే రావడమే లేదు ఈ మధ్యన. ఇంకా దసరాకు రేటు 40,000, 42,000, 45,000, 50,000 ఎవరెవరి ఊహాగానాలు వాళ్ళకు రైతులు ప్రతి ఒక్కరు ఇట్లనే ఊహించుకుంటున్నారు. రేట్ అయితే కన్నా పూర్తిగా జంప్ అవుతుంది అది ఇది అని చెప్పి ఒక్కటేసారి కన్నా కాయలు పోయి మళ్ళీ అందరూ దసరాకు అమ్మాలా కానీ వెయిట్ చేసి ఒకేసారి ఇచ్చినారనుకోండి ఇంకా ఇదే రేటు తప్ప ముందుకు పోయే అవకాశం ఉండదు. అందువల్ల సాపీగా ఎవరైనా కాయలు రాలే వాళ్ళు ఉంటే కన్నా ఇప్పుడు నిన్న ఒక 34,000 చిల్లరకు ఒక మనిషి అమ్మినాడు. 35,000 కానీ 36,000 కానీ సాపీగా అందరికన్నా అమ్ముకుంటే కన్నా ఇట్లనే రేటు యథాతథిగా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా అంటే కన్నా 100 బండ్లు 120 బండ్లు అట్లాగానే పోయినాయనుకోండి ఇంకా మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు కొంచెం రాలేది ఎక్కువైందని ప్రతి ఒక్క రైతు చెప్తున్నారు. ఎక్కువ రాలే వాళ్ళు ఉంటే చూడండి, పసిమిన్నటోళ్ళు నా సలహా ఏమంటే దసరా కాకోకుండా దసరా పోయిన ఒక 10-15 రోజులకు అమ్ముకుంటే మంచి రేటు వస్తుందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు దసరా అని దసరా మీద పడినారనుకోండి ఇట్లనే 100 బండ్లు అట్లా పోతే ఖచ్చితంగా అంటే వాళ్ళు డౌన్ చేస్తారు. ఒకేసారి అన్ని బండ్లు పోయి ఆడేసినారు అనుకోండి జరిగే పరిస్థితి అదే. ఖచ్చితంగా అంటే దసరా పోయిన తర్వాత ఒక 10-15 రోజులకు మార్కెట్ అనేది జంప్ అవుతుందని చాలామంది అంటున్నారు. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది వాళ్ళు చెప్పే రీజన్ ప్రకారం అయితే కన్నా. అందరూ దసరా అని దసరాకి వేస్తే కన్నా అన్ని బండ్లు వాళ్ళు అమ్మలేక ఖచ్చితంగా అంటే డౌన్ చేస్తారు. దాంట్లో డౌటే లేదు. దాన్ని బట్టి చూసుకొని సాపీగా పోయే మార్గం అమ్ముకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఎన్ని బండ్లో ఏం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మెయిన్ కామెంట్ చేయండి.